అమ్మా గోళీలు వేసుకుని నువ్వు లేవే. గోళీలేమ్మా ఏదేమ్మా కానీ నీకు అక్కడ చెప్పాడే బిడ్డ. అది అది అల్లుడు పైన బిడ్డ. హాస్పిటల్లో నర్సులందరూ డాక్టర్లందరూ అల్లుడు చూస్తానులే. అల్లుడు జాగ్రత్తగా చూడే. నా గోళీలేమ్మా కానీ నీ జీవితం ఆగమైతే బిడ్డ. మొత్త వాళ్ళ కళ్ళన్నీ నీ మీదనే ఉన్నాయి బిడ్డ. నాకు భయం అవుతుంది. అవ్వో అల్లుని తీసుకొచ్చుకొని దగ్గర ఉంచుకోపోవే. నా గోళీలు పాడుగా నేను చచ్చినా ఏం కాదు కానీ అల్లు నువ్వు కలిసి ఉండులే. అగో ఏంది అమ్మ గట్లా పడుతుంది. అల్లుడు తీసుకొస్తా తీయరాదు. నీకేమిరుకనే ఏంటిదానా ఇంత ముందే నర్సు వచ్చి అల్లుడిని నాకు అట్లాంటి భర్త దొరికితే మంచిగుండు అన్నది. నా బిడ్డ జీవితం ఆగం చేస్తారని జాగ్రత్త పడతానే. ఏంటి దాంతోన్నది నా కోసం. నా పడవంత గందరగోళం ఏటో పోయింది కానీ నా బిడ్డ నా బిడ్డ అల్లుని చూసి చూసి డాక్టర్లు మంచిగా ఉన్నాడు అంటాళ్ళు. ఇటు జిట్టాన్ని తిప్పేసుకోపోవే. ఏందే అమ్మ నీ రోగం అంతా ఎటు పోయిందే గట్ల చేయబడుతుంది. ఇగో అత్తమ్మ నువ్వు ఏడవకు, సపరేట్గా వండుకో. నీ ఏడిపోతలేదు కానీ నీ బిడ్డ కాడనే ఉంటా కానీ ఇవరి దాకా మూసిన కన్నే తెరవలే కానీ ఇప్పుడు ఏడ్చుకుంటే ఏడ్చుకుంటే చెప్పబడితే చూసినవా మొత్తం. మా అత్తమ్మ చూడు ఈ నవ్వాల్లో ఏడవాల్లో ఏం అర్థమైతలేదు. మళ్ళీ అల్లుని ఎందుకు బయటకు పంపించినవే? అరే ఏందే అమ్మ అల్లుడేమన్నా ఎవరన్నా ఎత్తుకపోతానులానే? ఎత్తుకపోతారు. దాకాండ్లు ఉన్నదేంది మీరు మాట్లాడేదేంది? మా అమ్మ దెబ్బకి రోగం నొప్పి అంత వేయింది హాస్పిటల్లో లుబుత్తంత ఒక మాటతోని. ఎట్లయితే మా అమ్మ అయితే మంచిగా అయింది బంగారి. మీ అమ్మకు నీకున్నది రోగం కాదే అనుమాన పిచ్చి పిచ్చి. మొత్తం కోమాలకు పోయింది. లేచి కూకొని తిరిగి అల్లుని గురించి బుత్తంత అన్నది ఎట్టిన పడ్డది. ఎవరు అయ్యో పాంకే చెవులు ఉన్నట్టున్నాయి మీ అమ్మాయి. నాకు నవ్వాలో ఏడు వాళ్ళు ఏం అర్థమై సత్తలేదే. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.